హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి కివీ ఫ్రూట్ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలైతే ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కివీ పండును డైట్‌లో గనక చేర్చుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇది యాక్చువల్‌గా ఇది విదేశీ పండండి. ఇప్పుడు లోకల్‌లోనూ చాలా ఫేమస్ అయితే అయిపోయింది. కివీని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని చైనీస్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారండి. మన దేశంలో ఫుజీ రకం కివి అయితే దొరుకుతుందనమాట. ఇది పులుపు, తీపి కలగలిపిన రుచులతో అయితే ఉంటుందనమాట. ఈ కివీలో విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ కే, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయండి. ఇందులో విటమిన్ బి6 కూడా ఉంటుందండి. ఒక కప్పు కివి ముక్కల్లో మనకు రోజు మొత్తం సరిపడా విటమిన్ సి అయితే మనకి లభిస్తుందనమాట. ఇది శరీరంలో కణజాలాల పెరుగుదలకు, అలాగే మరమ్మత్తుకు చాలా అవసరమండి. కివిలో ఫైబర్ మెండుగా ఉంటుందండి. ఇది పేగుల పనితీరును మెరుగుపరుస్తుందనమాట. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఈ అద్భుతమైన పండును మన ఆహారంలో చేర్చుకుంటే గనక మంచి ప్రయోజనాలే పొందవచ్చండి. అవైతే చూద్దాం ఇప్పుడు. కివీలో ఫైబర్ అధికంగా ఉంటుందండి. క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయన్నమాట. మీడియం సైజు కివీ గనక తీసుకున్నట్లయితే దాదాపు 50 క్యాలరీలు ఉంటాయన్నమాట అండి. కివీలోని ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుందండి. ఇది కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేటట్లు చేస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో మీరు జంక్ ఫుడ్ ఎక్కువగా తినకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. తద్వారా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. అలాగే ఇంకొక బెనిఫిట్ అయితే చూద్దామండి. ఒక డేటా ప్రకారం ప్రతి 100 గ్రాముల కివీ ఫ్రూట్‌లో 3 గ్రాముల ఫైబర్ అయితే ఉంటుందండి. ఇది రోజువారీ అవసరమైనటువంటి ఫైబర్‌లో 12% డైటరీ ఫైబర్. కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండడానికి హెల్ప్ అవుతుందనమాట. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుందండి. ఈ పండులో ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ఆక్టినిడిన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ కూడా ఉంటుందండి. ఫైబర్ అనేది మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుందండి. అలాగే మరొక బెనిఫిట్ కూడా చూద్దామండి. కివి ఫ్రూట్‌లో విటమిన్ సి అనేది అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. జలుబు గానీ, ఫ్లూ, ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం తగ్గుతుంది. కివీలోని విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందండి. ఇది వాపు, అలాగే క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుందనమాట. అలాగే మరో బెనిఫిట్ గూడా చూద్దామండి. కివీస్‌ను నిద్రను ప్రేరేపించే సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుందండి. సెరోటోనిన్ అనేది మీ నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడే బ్రెయిన్ కెమికల్ అనమాట. కివీస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, కెరటినాయిడ్స్ వంటివి కూడా నిద్రను ప్రోత్సహిస్తూ ఉంటాయండి. అలాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. కివి పండులో ఎముకలను బలోపేతం చేసే ఫోలేట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫోలేట్ అనేది ఎముక నిర్మాణానికి తోడ్పడుతుంది. ఎముకల గట్టితనానికి కివీలోని విటమిన్ కే కూడా బాగా సహాయపడుతుందండి. అందుకే గర్భిణీలు డైట్‌లో కివి ఫ్రూట్‌ని తీసుకోవడం మంచిదని చెప్తున్నారండి. అట్లానే మరొక యూజ్ కూడా చూద్దామండి. కివీలో పెద్ద మొత్తంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరుస్తుందండి. విటమిన్ సి ఆస్తమా పేషెంట్స్‌లలో శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ సి శ్వాసకోశ వ్యవస్థలో అలర్జీలకు కారణమయ్యే ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. రక్తంలో రోగనిరోధక కణాల పనితీరుని మెరుగుపరుస్తుందండి. ఇంకొక యూజ్ కూడా చూద్దామండి. ప్రస్తుతం మిలియన్ల మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారు. కివీలో విటమిన్ కే సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ అవుతుందండి. కివి గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యల ముప్పును తగ్గిస్తుందండి. ఇది పిల్లలకి ఇచ్చేటప్పుడు విత్తనాలు తీసి ఇవ్వడం మంచిదండి. దీన్ని ఎవరు తీసుకోకూడదు అంటే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు, అలర్జీ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళైతే తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులైతే చెప్తున్నారండి. ఏదన్నా డౌట్ ఉంటే గనక డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. ఇవి డైలీ వచ్చేసి 2 వరకు తీసుకోవచ్చండి. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ అండి.